కావాల్సినంత టాలెంట్ ఉంది. ఇప్పుడు ఈ టాలెంట్ బయటకు తీసుకొచ్చే పనిలో ఉంది. పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇష్క్ అంటూ యూత్ ని కవ్వించిన ఈ మలబారు భామ ఓ కన్నడ చిత్రంలో వికలాంగురాలిగా కనిపించనుంది. సూటిగా చూడదు సూదిలా నవ్వదు ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు. ఒకరికి అందం ఉంటే అభినయం ఏదో నామమాత్రమే, మరొకరికి అందం లేకున్నా యాక్టింగ్ లో టాలెంట్ చూపిస్తారు. ఈ రెండూ కలిసి ఒక్కరికే ఉంటే అది నిత్య మీనన్ అవుతుంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఈ దక్షిణాది భాషలన్నింటిలో నటించడమంటే ఎంతో కొంత టాలెంట్ ఉంటేనే అది సాధ్యం. కానీ ఈ కేరళ కుట్టి దక్షిణాది భాషలన్నింటిలో నటిస్తూ దూసుకుపోతోంది. కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. చాలా మంది గ్లామర్ తో ఈ గ్లామర్ ఫీల్డ్ ను ఏలుతుంటారు. కానీ పర్ఫార్మెన్స్ ను నమ్ముకుంది నిత్య. తెలుగుతనం ఉట్టిపడే ఫేస్, చక్కని అభినయం, ముచ్చట కొలిపే చిలిపితనం అన్నీ కలిసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ కేరళ కుట్టి. తొలి సినిమా అలా మొదలైందితో ఏకంగా నందినే అందుకుంది. స్టార్ హీరోల పక్కన నటించే పర్సనాలిటీ లేకపోయినా యువ హీరోల ముందున్న పెద్ద ఆప్షన్ నిత్య మీనన్. హీరో ఎవరైనా క్యారెక్టర్ నచ్చితేనే కానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. హీరోకు ఏమాత్రం తగ్గకుండా పాత్ర ఉండాలి, పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉండాలి. ఇవన్నీ సెట్ అయితే కానీ ఓకే చేయదు. పువ్వులు ఇప్పుడు కోసిందవరప్పటికప్పుడు నువ్వు తోడై ఉన్నాడు పలకరించేదారులన్నీ దారులు తప్పుతున్నావే. దక్షిణాది భాషలన్నింటినీ కవర్ చేసిన నిత్య ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఈ అమ్మడు డిఫరెంట్ రోల్లో కనిపించనుంది. అంగవైకల్యం ఉన్న అమ్మాయిగా నటిస్తోందట. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ నిత్య మాత్రమే చేయగలదంటున్నారు చిత్ర దర్శకుడు నాగశేఖర్. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళంలోకి డబ్ చేసి ఒకేసారి రిలీజ్ చేస్తామంటున్నారు. ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో, ఏదేమైనా చెయ్యి చేతుల్లో, ఏదో ఏదో ఉంది గుండెలో తుల్లో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో, ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో, ఏదేమైనా చెయ్యి చేతుల్లో. బాక్స్ ఆఫీస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తారా, అమ్మ చెప్పింది కదా నీకు